నమస్తే, నేను మీ రాధ. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే వింటున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు శ్రావణ శుక్రవారం, రెండో శుక్రవారం అనమాట. నేను ఇంత బాగా చేసుకున్నాను, మొత్తం ఫుల్ వీడియో వస్తుంది చూడండి. అలాగే చాలామంది ఆడవాళ్ళ కోసం నేను మరీ చెప్తున్నాను. స్టూడెంట్స్ అయినా, ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా, బ్రేక్ వచ్చి అంటే మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ మానేస్తారు కదా, లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత చదువు మానేస్తారు కదా, అలాంటి వాళ్ళకి చదువు ఒక 10th క్లాస్ అయినా ఉండి తెలుగు చదివేటట్టు ఉన్న వాళ్ళకి ఫోన్లోనే తెలుగులోనే స్కిల్ నేర్పిస్తారనమాట. ఆ స్కిల్ అంటే నైపుణ్యం నేర్పించి దానిలో ప్రతిభని బాగా పెంపొందించి జాబ్ కూడా ఇస్తారు. ప్రతిరోజు 2 గంటలు పనులన్నీ అయిపోయిన తర్వాత 2 గంటలు ఇంట్లో స్కిల్ నేర్చుకుని దానికి సంబంధించిన జాబు నేను ఇప్పిస్తాను. ఓకేనా? గ్యారంటీగా జాబ్ ఉంటుంది. కంపల్సరీ స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్ నేర్చుకోవాలంటే అమౌంట్ కట్టాలి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అమౌంట్ చాలా తక్కువలోనే ఉంటుంది. అంత తక్కువకి స్కిల్ నేర్పించి జాబ్ ఇప్పించడం అంటే చాలా కష్టం. అయినా సరే ఇలాంటి గవర్నమెంట్ ఆమోదం పొందిన దాంట్లో మాత్రం చాలా ఈజీగా మంచిగా ఎక్కడికి వెళ్లకుండా ఫోన్ ద్వారానే, ఫోన్లోనే ఇంట్లో జస్ట్ మీకు వైఫై కానీ నెట్ కానీ ఉంటే చక్కగా నేర్చుకోవచ్చు. నేను గైడెన్స్ ఇస్తాను, నన్ను అడగండి. ఓకేనా? నేను దేవుడి దగ్గర ఉండి మరీ చెప్తున్నాను. ఎవరైనా సరే బయట ఎన్ని రకాల అబద్ధాలు ఆడినా సరే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎవరు అబద్ధాలు ఆడరు కాబట్టి నమ్మొచ్చు. చక్కగా జెన్యూన్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. మీకు గైడెన్స్గా ఉండాలంటే కంపల్సరీ నన్ను అప్రోచ్ అవ్వండి, నేను గైడెన్స్గా ఉంటాను. ఏ చిన్న డౌట్ వచ్చినా ఆడవాళ్ళకి మనం ఇంట్లో ఉండి వంట చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించి హస్బెండ్ని ఆఫీస్కి పంపించి తర్వాత కొంచెం ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత కనీసం 1 గంట నిద్రపోయిన తర్వాత అయినా ఫ్రీగా ఉంటాం కదా. ఆ 2 గంటలు చాలండి స్కిల్ నేర్చుకుని మంచిగా ఎంతో కొంత హస్బెండ్కి సహాయపడటానికి, లేదంటే పిల్లలకి ఏదైనా కొని పెట్టడానికి, లేదంటే మనకి ఏదైనా గుర్తింపు ఉండడానికి కంపల్సరీ మనం ఇండిపెండెంట్గా ఉండాలి. దానికి మీరు స్కిల్ నేర్చుకుని మంచిగా డబ్బులు అనేది ఎర్న్ చేసుకోండి. ఇప్పుడు ఆదాయం లేకపోతే మనం ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో బ్రతకలేం. కాబట్టి నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఆ అమ్మవారు కంపల్సరీ మనకు ఉండాలని ప్రతి ఆడవాళ్ళు చాలా గ్రాండ్గా ఉన్నదానిలోనే మంచిగా చేసుకుంటారనమాట. ఓకేనా? నేను ఎంత బాగా చేసుకున్నానో మీరు చూడండి. కంపల్సరీ అప్రోచ్ అవ్వాలనుకుంటే నేను అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో అనేది. నేను షార్ట్స్లో పెడుతూ ఉన్నాను, ఆ షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. ఓకేనా? నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఛానల్ అన్నీ ఉన్నాయి అనమాట. అదేంటి ఇంకోటి ఏది టెలిగ్రామ్ ఛానల్ అన్నీ ఉన్నాయి. కంపల్సరీ ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, వరలక్ష్మి వ్రతం ముందు రోజు పావు కేజీ 100 రూపాయలు అంటండి. మిక్సింగ్ ఫ్లవర్స్, పువ్వులు చాలా ఎక్కువ రేట్లు కదండి. 2 ఇంకా అన్వి బేబీ నేను రెడీ చేస్తాను మమ్మీ, ఇక్కడ వరలక్ష్మీదేవిది ఇక్కడ గ్రాండ్గా చేసుకుందాం అంది. సరే అని అక్కడ చున్నీ లాంటిది కిటికీకి పిన్నేసులతో అక్కడ అరేంజ్ చేసింది. నేను ఈలోపు అన్నం వండేసి ఉన్న అన్నంతో పరవన్నం, పులిహోర, దద్దోజనం చేసేసాను. ఒకేసారి అన్నం ఉడికితే ఎంత బెనిఫిట్స్ చూసారా, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది దద్దోజనం కోసం అనమాట. ఈసారి నేను చాలా బాగా చేసుకున్నానండి. 5 రకాల పిండి వంటలు, పూర్ణాలు, పులిహోర, పరవన్నం, దద్దోజనం, గారెలు భలే చేసుకున్నానండి. చాలా బాగా చేసుకున్నాను. ఇదిగోండి చూసారా కృష్ణుడు ఎంత అందంగా డెకరేట్ చేసిందో. అన్వి చున్నీకి చక్క ఫ్లవర్స్ అన్నీ సూది దారంతో కుట్టేసి చక్కగా వెనకాల చాలా బాగా చేసింది. ఒక జాకెట్ పీసు మాత్రం చక్క అక్కడ వేసింది. నేను ఇంకా ఇక్కడ ఒక సైడు నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ కదపడం ఎందుకులే అని ఇది మీషోలో రెడ్ శారీ తీసుకున్నాను కదా, 500 చేంజ్ పడింది. దాన్ని అక్కడ పెట్టేశాను అనమాట. అమ్మవారికి గాజులు పెట్టేశాను. డజన్ 40 రూపాయలంట. గాజులు కూడా తీసుకున్నాను.
ఇంకా కలశం పెట్టేసి చక్కగా దానికి పసుపు, కుంకుమ, బొట్టు అన్నీ పెట్టేసి మళ్ళీ నాకున్న పటాలు కొన్ని ఇల్లు మారేటప్పుడు కొన్ని పటాలు పాడైపోయినాయి అనమాట. ఉన్న పటాలు అక్కడ పెట్టేసి దండం పెట్టుకున్నాను. గణపతి దేవుడికి కూడా పెట్టేసి చిన్న బెల్లం ముక్క పెట్టేశాననమాట. ఇక్కడ అన్ని రకాల పూలతో చక్కగా డెకరేషన్ చేసేసి పసుపు, కుంకుమ కూడా పెట్టి కింద ఒక ట్రేలో పిండి పదార్థాలు అంటే మనం చేసిన వంటకాలన్నీ పెట్టేశాము. అన్వి బేబీకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదా! చక్కగా కృష్ణుడికి డెకరేషన్ చేసి అలా పెట్టింది. కుండలో అయితే పరవన్నంలో బాగా నెయ్యి వేసింది. వేడివేడిగా అలా పొంగుతూ ఉంటే ఏదో వెన్న పొంగుతున్నట్టు ఉంది కదా! చాలా బాగుంది. ఈలోపు నేను పూర్ణాలన్నీ వేసేద్దామని పూర్ణం పిండి కూడా కలుపుకుంటున్నాననమాట. పప్పు ముందు ఉడకపెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసి మళ్ళీ బెల్లం కలిపేసి మళ్ళీ పప్పు ఉడకపెడుతున్నాను దీంట్లో. మీకు తెలుసు వాటర్ ప్రాబ్లం వల్ల కొంచెం పూజ లేట్ అయిందనమాట. అన్నీ చేసి టీవీలో బాపన అతను ఉంటాడు కదా! పంతులు గారు చెప్పేది యాజ్ ఇట్ ఈజ్ అలా ఆయన అక్కడ చేస్తుంటే నేను ఇక్కడ నేర్చుకుని పూజ చేస్తూ ఉన్నాను. గారెలేస్తున్నాను చూసారా ఎంత బాగున్నాయో గారెలు, చిట్టి చిట్టి గారెలు. మాది పట్టు మినపప్పు కదా! ఆ కలర్ అలాగే ఉంటుంది. గారెలేంటి నల్లగా ఉన్నాయి అని అనుకోవద్దు. మాది పట్టుపప్పు కదా! అలా ఉంటుందనమాట. నేనేం చేశానంటే నూనె కాగకముందే వేసేసాను. అది కొంచెం అడుగుకెళ్ళిపోయి అతుక్కుపోయినాయి అనమాట. కొంచెం కష్టమైంది. ఒక్కోసారి ఇలాగే జరుగుద్ది కదా! మీకు కూడా జరుగుతదా? ఎవరికన్నా జరిగితే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? నిన్నే చేయాల్సింది, పోస్ట్ చేయాల్సింది ఈ వీడియో అనేది. బట్ రాత్ర ఒక గృహప్రవేశానికి వెళ్ళాను. అవన్నీ వీడియో తీయలేదు. బాగా రెడీ అయ్యేసరికి కొంచెం దిష్టి తగిలినట్టు అనిపించింది. బాడీ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయి. అందుట్లో నిన్న పని కూడా ఎక్కువైపోయినట్టుంది. వాతావరణం కూడా మారింది. ఇవాళ కొంచెం సన్న చల్లులు పడుతున్నాయి. ఎండలు అయితే విపరీతమైన ఎండలు వేయడం, లేదంటే సన్న జల్లులు పడటం వర్షం. మీకెలా పడుతుంది? మాకిక్కడ మధురవాడలో అయితే చిన్నగా వర్షం పడింది. అయినా సరే గాలి సరిగ్గా వేయట్లేదు. హ్యూమిడిటీ ఎక్కువైపోయిందనమాట. ఇది నేను వేణు కలెక్షన్ అని ఒక శారీ తీసుకున్నాను. పట్టు శారీ 2000 రూపాయలనమాట ఇది. దాంతోనే ఇంకా కట్టేసుకుని శుభ్రంగా చక్కగా పూజ అంతా అక్కడ టీవీ అనేది మీకు కనిపిస్తుందో లేదో టీవీలో నేను ఈ వ్రతం జరిగేదంతా పెట్టి దీపారాధన చేసి కొంచెం మనం డబ్బులన్నీ పెట్టేసి అక్కడ కలశానికి అమ్మవారికి దీపారాధన చేసేసి మనం చేసిన పిండి వంటలన్నీ అక్కడ పెట్టేసి కలశం అంటే మీకు తెలుసు కదా! కలశంలో కొంచెం నీళ్ళు పోసి, పసుపు, కుంకుమ ఏసి, అక్షింతలేసి, ఒక కాయిన్ ఏసి, సగం వరకు నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ అటు ఇటు మామిడాకులు పెట్టేసి, కొబ్బరికాయను కూడా శుభ్రంగా కడిగేసి దానిలో పెట్టి రవిక గుడ్డ పెట్టేసి, ఇట్లా కోన్‌లాగా పెట్టేసి దానికి మళ్ళీ పువ్వు ఒకటి పెడతాము. చామంతి పువ్వే ఎక్కువ పెడతారు అందరూ. ఈలోపు మా హేమగాడు నాకు వీడియో తీస్తున్నాడనమాట. అన్వి బేబీ కొంచెం తయారయ్యే ప్రాసెస్‌లో ఉంది. వాయిస్ బాగా రేజ్ అవ్వడం కోసం నేను మైక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏ మైక్ బాగుంటుందో చెప్పండి. వరలక్ష్మి వ్రతం అయితే నేను ఇంత బాగా చేసుకున్నాను. మీరెలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలా చాలా బాగా జరిగిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే నేను మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఉండే ప్లాట్‌ఫామ్ కూడా నేను ఇంట్రడక్షన్‌లో చెప్పాను కదా! అది చూసిన తర్వాత ఇది చూస్తారు కాబట్టి బాగా ఎంజాయ్ చేసి మంచిగా అభివృద్ధి చెందాలి అనుకుంటే కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు గైడెన్స్‌గా ఉంటాను. ఇక్కడ కూర్చున్న తర్వాత ఆయన పంతులు గారు మొత్తం అంతా చేస్తుంటే నేను ఇంకా అక్షింతలు వేసుకుంటూ పూజ చేశాను. ఇద్దరు పిల్లల్ని కూడా పక్కన పెట్టుకొని మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇద్దరు పిల్లలతో కూర్చుని చక్కగా ముగ్గురం కలిసి పూజ చేసుకున్నాము. తర్వాత వండినయన్నీ తినేసాము. మీరెలా చేసుకున్నారు? తర్వాత ఒక గంట, 2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని తగరపు వలస వెళ్ళాము. మా మా వారు వాళ్ళ కొలీగ్‌కి గృహప్రవేశం అనమాట. అపార్ట్మెంట్ తీసుకున్నారు 3 ఫ్లోర్స్. అంటే గ్రూప్ హౌస్ కింద వస్తదనుకుంటా అది. అది తీసుకుంటే అక్కడికెళ్ళాము. ఇంకా అందరూ ఫ్రెండ్స్‌గా అంతా కలిసాము. చక్కగా ఎంజాయ్ చేసి మళ్ళీ నైట్ 9:30 అలాగా మా వారు కార్ బుక్ చేశారనమాట ఊబరు. మళ్ళీ ఆ కార్‌లో రిటర్న్ అయిపోయాము. 10 కల్లా వచ్చేసాము ఇంటికి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈలోపు అన్వి బేబీకి జస్ట్ ఒక అరటిపండు మిగిలిందని ఒక అరటిపండు పెట్టేసి, అదేంటంటే ముగ్గుతో డిజైన్లు వస్తున్నాయి కదా! ఆ డిజైన్లన్నీ పెట్టేశాము. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు తగరపులుసులో ఎప్పుడు నన్ను పిలుస్తదనమాట తాంబూలం తీసుకోవడానికి. తాంబూలంకి
ఎళ్ళాను. చక్కగా తన పూజ అంతా చూపిస్తున్నాను. హాల్‌లోనే చక్కగా డెకరేషన్ చేసి పెట్టుద్దనమాట. నేను ఈలోపు గృహప్రవేశానికెళ్తున్నాను కదా! అందుకనే శారీ చేంజేశాను. ఇక్కడ వీడియోలు, ఫోటోలు దిగుతున్నారా అని ఇంకో ఫ్రెండు నాకు వీడియో కాల్ చేసి చెప్తుంటే, తనకి నేను చెప్తున్నాననమాట. ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నాను. తన పూజ కూడా ఆన్‌లైన్‌లో పెడతాను, యూట్యూబ్‌లో పెడతానని చెప్తే, సరే తీసుకోవే అని అంటుందనమాట. అక్కడ కొంచెం ఫ్రెండ్స్ అందరం కలిసేసరికి చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ ఫ్రెండ్ వేరనమాట. తర్వాత అక్కడ ఫంక్షన్‌కెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ వేరు. 7:30 అలాగా మళ్ళీ ఫంక్షన్‌కెళ్ళిపోయి అక్కడ కాసేపు మాట్లాడి, భోజనం చేసేసి బయలుదేరిపోయామనమాట. ఇద్దరు పిల్లల్ని తీసుకొనెళ్ళాను. ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను సెల్ఫీ తీసుకుంటానంటే లైటింగ్ సరిపోవటం లేదని అనుకుంటున్నాము. సరే లైట్ వేస్తానని ఇంకా హాల్‌లో వాళ్ళు ఇండివిడ్యువల్ హౌస్ అనమాట. 2 ఫ్లోర్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటారు. ఇంకా చూసాను కదా! ఇంకా కార్ బుక్ చేసిన తర్వాత మేము ఇంకా బయలుదేరిపోయామనమాట. కొంచెం చీకటిగా ఉంది. సెల్ఫీ తీసుకునేసరికి చీకటిగా ఉంది. ఎవరైనా సరే ప్లీజ్ ఫస్ట్ టైమ్ గనక నా ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ అనమాట. నేను మొత్తం అన్నీ చెప్తాను. అక్కడ గృహప్రవేశం దగ్గర నాకిచ్చిన